2024 నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా జెట్ స్పీడ్తో చేసినటువంటి ఇన్స్పెక్షన్స్లో దాదాపు 500 మందికి పైగా ఫేక్ డాక్టర్స్ మీరు గుర్తించారు. అలోపతి మందులు రాస్తూ ప్రజలను డాక్టర్ లాగా మభ్యపెడుతూ మోసం చేస్తున్న వాళ్ళని ఫేక్ డాక్టర్స్ అని పిలవాలి. అర్హత లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఈ నకిలీ వైద్యులని మనం ఏం చేయలేము. 2024కి ముందు ఒక్క ఎఫ్ఐఆర్, ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదండి. నాట్ ఎ సింగిల్ ఎఫ్ఐఆర్. ఈ ఇన్స్పెక్షన్స్లో మీరు చేసినటువంటి ఈ రైట్స్లో మీరే తలలు పట్టుకున్నటువంటి ఘటనలు ఏమున్నాయి అసలు? మీరు 10th క్లాస్ వ్యక్తితో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మీకు అర్థమవుతుందా అని అంటే, లైక్ హీ వాజ్ యాంగ్రీ ఆన్ అస్. మాకు పొలిటికల్ థ్రెట్స్ వస్తున్నాయి, ఆర్ఎంపీస్ నుండి థ్రెట్స్ వస్తున్నాయి, అనేక రకాలుగా మా మీద ప్రెషర్ పడుతుంది. గూగుల్ చూసి ట్రీట్మెంట్ చేసినటువంటి దుర్మార్గులని చూస్తున్నాం, మీరు కూడా చూశారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత ధైర్యం? ఈ ఆర్ఎంపీస్ అందరూ ఎట్లా తయారవుతారు? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఒక హాస్పిటల్లో వార్డ్ బాయ్ గానో, ఓటీ టెక్నీషియన్ గానో అట్లా ఏదో జాయిన్ అవుతారు. ఈరోజు ఆర్ఎంపీలు ఈ స్థాయిలో ఉండటానికి, ఈ స్థాయిలో అరాచకాలు చేయడానికి ఇప్పుడున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరో కారణం కాదా? 1,00,000 అయ్యే బిల్లుని పని బడాలి 1,50,000 చేసి 50,000 ఆర్ఎంపీకి ఇవ్వడం వల్ల పేషెంట్స్ దగ్గర వీడికి డాక్టర్కి ట్రస్ట్ పోతుంది, పేషెంట్ పైన లోడ్ పడుతుంది. పొలిటీషియన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ఎంపీలను వెనకేసుకొస్తున్నారంటే ప్రజలంటే లెక్కలేదా? సో ప్రజలంటే లెక్కలేదనేది కాదు, ఓట్ బ్యాంక్ అంతే.